హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుకింగ్ విత్ పార్వతి. ఈరోజటి రెసిపీ ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. చిటికెడు పసుపు వేద్దాం. ముందుగా ఉడికించిన గుడ్లను అందులో వేసేద్దాం. ఇలా పసుపు ఎందుకు వేసుకుంటామంటే గుడ్లు అడగంటకుండా ఉంటాయి, అందుకే మనం కొంచెం పసుపు వేసుకుంటాం. మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వేగాయి. అలాగే అల్లం పేస్టు వేసేసుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు కలుపుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడే కారం వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఫ్రై చేసుకున్న గుడ్లకు కాట్లు పెట్టేసుకుంటున్నాను. కాట్లు పెట్టుకున్న గుడ్లను పులుసులో వేసేసుకుంటున్నాను. మీది నుంచి కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం లైట్గా కలుపుకోవాలి. టేస్టీ ఎగ్ పులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.